అయిన తర్వాత అమరావతి అని చెప్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? అమరావతి చేస్తున్నారు కదండి, పనులు చేస్తున్నారుగా అన్నీ. మీరే చూస్తున్నారు, రోడ్లు వేయడం కానీ, బిల్డింగులు వాటర్ అన్నీ చూడటం కానీ, ఇవన్నీ చేసి ప్రక్షాళన చేసి మొదలు పెడుతున్నారు కదా. ఇంకా దానికి టీవీలో చూస్తున్నాము, వాళ్ళ పనితీరు కనబడుతోంది కదా. అది కరెంటు ఛార్జీలు వచ్చిన వెంటనే తగ్గిస్తా ఉన్నారు. ఈరోజు ఏ విధంగా ఉన్నాయి కరెంటు ఛార్జీలు? మామూలుగానే ఉన్నాయి, ఇదివరకు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. పెంచడానికైతే ఇప్పుడు ఈ సోలార్ గురించి దృష్టి పెట్టారు. సోలార్ అందరికి, ప్రతి వాళ్ళకి ఇంటికి సోలార్ పెట్టుకోమని యాప్లో కూడా పెట్టి అందరికీ ఇచ్చేస్తున్నారు. త్వరలో సోలార్ వస్తే తగ్గుతాయి పవర్ కూడా. అది అంటే సూపర్ 6 పథకాలు చెప్పారు సార్. అంటే ఏమేమి వస్తున్నాయి? అమలు చేస్తున్నారు. ఈ బస్సుది ఉచిత బస్సు అన్నది డెసిషన్ తీసుకుంటారు ఈ లోపు. మన తొందరలోనే చేద్దాం అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆగింది అది. అది అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నారు కదా, కొనసాగుతుంది. కొనసాగుద్దండి, ఎందుకు కొనసాగదు? ప్రస్తుతం అయితే కొనసాగుతోందిగా. అది అంటే మొన్న లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని కూడా అంటున్నారు కదా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కానీ అది అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి 4 ఏళ్ళ తర్వాత ఏం జరుగుద్దో ఏంటో తెలియదుగా మనకు కూడా. అది ఇప్పుడైతే పాజిటివ్గానే ఉన్నారు, అలాంటి విభేదాలు ఏం లేవు. కొత్తగా P4 సర్వే అనేది తీసుకొస్తున్నారు. P4 అంటే ఇదే మన లేని వాళ్ళది కొంచెం పైకి తీసుకురావాలనే ప్లాన్తో పెడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా దానాలు చేసినా ఏ చేసినా అవి ప్రాపర్గా వాళ్ళకి కింది స్థాయి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మొదలు పెడుతున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. ప్రయత్నం అయితే చేస్తున్నారుగా. ప్రభుత్వంతో సంబంధం లేదు, ఎన్ఆర్ఐలే అంటున్నారు. మరి కుదిరిద్ది అంటారు. ఎన్ఆర్ఐలు ఉండేవాళ్ళు ఉన్నారుగా. అప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, ఎవరు ఇస్తున్నారు డబ్బులు? గవర్నమెంట్ ఇస్తుంది. కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది మీలాంటి వాళ్ళు ఎంతో కొంత డొనేట్ చేస్తున్నారు. అది కంటిన్యూ అవుతుంది. అలాగే ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్నాయి అన్నదానం, అది వాళ్ళకి వచ్చిన ఆదాయమే కదా, దాంతోనే పెడుతున్నారు. అలాగే ఇది కూడా చేయాలని. అది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వైసీపీ వాళ్ళకి ఒక పని కూడా చేయొద్దని మొన్న మాట్లాడారు. ఆ మాట మాట్లాడొచ్చు అంటారు? ఏంటి వైసీపీ వాళ్ళకి ఒక పని కూడా చేయొద్దు అన్నారు. ఏం పని చేయొద్దు అన్నారు? ఏమో అట్లాంటి స్టేట్మెంట్ నేనైతే వినలేదే. మరి దానికైతే నా మీద అంత అవగాహన ఉంది. సార్ ఓకే సార్, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం 4 సంవత్సరాలు ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం బాగానే జరుగుతుంది. అప్పుడు సంగతి మనం చెప్పలేం కదా. అది ఉంటుందనే ఆశాభావంతోనే ఉన్నాం. ఓకే.